హలో అండి, వెల్కమ్ టు వసంతాస్ వరల్డ్. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం. సో ఈరోజు వీడియో ఏంటంటే విజయవాడ స్పెషల్ మైసూర్ బోండా అనమాట. ఇది మీలో విజయవాడలో ఎంతమంది ట్రై చేశారో కామెంట్ చేయండి. ట్రై చేయకపోతే పక్కా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక కప్పు కర్డ్ తీసుకోండి. మీ దగ్గర పులిసిన కర్డ్ ఉన్నా తీసుకోండి, లేదు అంటే ఫ్రెష్ కర్డ్ ఉన్నా తీసుకోండి. పులిసిన కర్డ్ అయితే ఇంకా టేస్టీగా వస్తాయి అనమాట. సో అది తీసుకొని మంచిగా మజ్జిగలాగా అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఒక స్పూన్ కానీ ఫోర్క్ కానీ తీసుకొని, సో అలా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ స్పూను సోడా ఉప్పు అలాగే కొంచెం ఆయిల్ తీసుకొని ఇది కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మనకి పులిసినప్పుడు ఎలా అయితే ఉంటుందో అలా ఇలా టెక్స్చర్ అయితే కనిపిస్తుంది. సో వీడియోలో కనిపిస్తుంది కదా. సో అలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీలో అయితే కర్డ్ తీసుకున్నామో అదే క్వాంటిటీలో ఇప్పుడు మైదా పిండి తీసుకొని ఒక పావు కప్పు వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఫోర్క్ తోటి మిక్స్ చేసేసుకోండి, ఎందుకంటే హాట్ వాటర్ వేస్తాం మనం, కూల్ వాటర్ కాదండి, హాట్ వాటర్ వేయాలి. అలా ఫస్ట్ ఫోర్క్తో కలుపుకుంటూ కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ తోటి మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో అలా ఇలా మంచిగా ఒకసారి ఒక 5 మినిట్స్ అయితే ఇలా బీట్ చేసేసుకోవాలి. నేను ఎలా చూపిస్తున్నాను అలాగా అలా బీట్ చేసేసుకొని మంచిగా మనం ఎంత బీట్ చేస్తే అంత సాఫ్ట్గా వస్తాయి అన్నమాట మనకి మైసూర్ బోండాలు. అలా బీట్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, మీకు నచ్చితే అల్లం ముక్కలు కూడా వేసుకోండి, బాగుంటుంది, కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసేసుకొని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని మీకు టైం ఉంటే ఒక 2 to 3 అవర్స్ నానబెట్టేయండి. నేనైతే 3 అవర్స్ నానబెట్టాను. మార్నింగ్ 6 కలిపి 9కి వేసాను అనమాట. ఇది ఎంత నానితే అంత సాఫ్ట్గా అంత మంచిగా వస్తాయి అనమాట. ఇది అస్సలు ఆయిల్ పీల్చదండి. మీకు ఆయిల్గా ఉండిద్దేమో అనిపిస్తుందేమో కాదు, కానీ అస్సలు ఆయిల్ పీల్చదు. ఇలా చేశారంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా చాలా బాగుంటాయి. సో అలా ఒక 3 అవర్స్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నాకు అంత పర్ఫెక్ట్గా రౌండ్గా రావు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది రెగ్యులర్గా వేసే వాళ్ళకైతే రౌండ్గా భలే వస్తాయి. అసలు టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది చూడడానికి. ఇలా అన్నీ వేసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ వేసిన వెంటనే వదిలేయద్దు, ఒక్క 1 మినిట్ వదిలేసి ఇంకా తర్వాత ఇలా సర్కిల్ మోషన్లో తిప్పుకుంటూ మంచిగా అన్ని ఫ్రై చేసుకోవాలి. చుట్టూ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని ఒక టిష్యూ తీసేసుకొని మనకి రెడీ అయిపోతాయి అన్నమాట. వేడిగా కొబ్బరి చట్నీ, చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కిందే బాయ్.